హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్బైన హృదయపూర్వం మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఇందులో లీడ్ రోల్స్ యాక్ట్ చేసింది మాలవిక మోహనన్ అండ్ మోహన్ లాల్ గారు. అండ్ ఈ మూవీ ఆగస్ట్ 28కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 hours 30 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూశాక నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. అక్కడక్కడ వచ్చే కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఎమోషన్స్ కూడా ఎక్కడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చూద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఈ మూవీలో మోహన్ లాల్ గారికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హార్ట్ని మోహన్ లాల్ గారికి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఆ తర్వాత మోహన్ లాల్ గారు హీరోయిన్ కలిసాక ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ లైక్ హార్ట్ గురించి కేరింగ్ తీసుకునే టైంలో వచ్చే సీన్స్ లాంటివి బాగున్నాయి. సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగుంది. మరీ ఓవర్గా కాకుండా నీట్గా అనిపించింది. ఫైనల్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి తగ్గట్టుగా డీసెంట్ అనిపించాయి. మైనస్ పాయింట్స్, మూవీ ప్లాట్ రివీల్ అయ్యాక మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ మట్టికి చాలా అంటే చాలా బోరింగ్గా వెళ్ళింది. క్యారెక్టర్స్ డిజైన్ అయితే అస్సలు బాగాలేదు. లైక్ హీరోయిన్ అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ని ప్రాపర్గా డిఫరెన్షియేట్ చేయలేదు. మధ్యలో సాంగ్స్ అయితే కంప్లీట్ ఇరిటేటింగ్గా ఉన్నాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే టూ మచ్గా డ్రాగ్ చేశారు. ఫైనల్లీ ఎండింగ్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఫైనల్గా చెప్పాలంటే నాకైతే అంతలా ఏం అనిపించలేదు గైస్. బట్ మీకు ఫ్యామిలీతో కూర్చొని టైంపాస్గా చూడాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. బికాస్ ఇట్స్ ఏ ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్ ఫిలిం స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్బైన హృదయపూర్వం మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.